ఈ ఫ్రెండ్స్ అంటే ఇంకా లత్కోరు కొడుకులు ఉన్నారు నా ఫ్రెండ్స్ అయితే. నేను ఒక్కటే చెప్తున్నా, నా లంగాలకి అందరికి ఒకటే చెప్తున్నా, జస్ట్ ఇప్పుడు ఫోన్ చేసిన గిట్ట ఎక్కడున్నారు అనేటోళ్ళు ఉన్నారు. జనవరి 1 నుంచి నేను మందు మానేస్తున్నా. 31 మాత్రం ఫుల్ కేకులు మొత్తం బట్టలు ఇప్పేసి తుడుచుకోవడమే. దేవుడా నువ్వే నాకు ఈ చెడు దూరాలకి కొత్త సంవత్సరం రోజు అమ్మ నాన్నకు బట్టలు ఇప్పించి నేను కొత్త బట్టలు వేసుకొని, ఇంట్లో ఎవరు కొట్టరు, అమ్మ నాన్న అయితే కొట్టరు, పోలీసు వాళ్ళు అయితే ఈపులు వల్ల కొడతారు. ఈ న్యూ ఇయర్ ఎలా ఉందాం అనుకున్నా, ఎలా చేసుకోవచ్చు? జనవరి 1 నుంచి నేను మందు మానేస్తున్నా. 31 మాత్రం ఫుల్ తాగుతా నేను. పండగ ఏదైనా అనుకున్నా, నేనైతే చెప్పాలనుకున్నా చెప్పిన. సో జనవరి 1 నుంచి మందు మానేసి నేను మంచి బుద్ధిమంతుడుగా అమ్మ నాన్నని కొత్త సంవత్సరం రోజు అమ్మ నాన్నకు బట్టలు ఇప్పించి నేను కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి, దేవుడా నువ్వే నాకు ఈ చెడు దూరాలకి దూరంగా పెట్టి నన్ను ఒక మంచి దారిలో నడవాలని ఈ జనవరి 1 నుంచి కొత్త సంవత్సరం రోజు నేను ముందుకు సాగాలనుకుంటున్నాను. లేదు, నేను కట్టుబాటు ఉంటా. నేను ఒక మాట ఇచ్చిందంటే కట్టు ఉంటా, అది ఫాలో అవుతా అంతే. సో అది అంటే జనవరి 1 ఒకటే రోజు చేస్తావా, అంటే మొత్తం అన్ని రోజులు పాటిస్తావా? అన్ని రోజులు పాటిస్తా. ఒకసారి బంద్ చేసుకున్నాను అనుకో, ఇంకా అది అయిపోయింది, అది పక్కన పడేయాల్సిందే. నా దారిలో వెళ్తా. ఈ ఇయర్ జనవరి కూడా అలానే అనుకున్నావు కదా, కానీ లేవు. లేదు, ఇప్పుడు 31 ఇప్పుడు కొత్త సంవత్సరం రోజు కొత్తగా మారాలి మనం. అవన్నీ చెప్పేది కాదు బ్రదర్, మేము అనుకున్నాం. కొన్ని ఉన్నాయి, చెప్పేవి ఉన్నాయి, చెప్పని ఉన్నాయి, రెండు అంటే జనవరి 1 నుంచి మందు మానేయాలనుకుంటున్నా. సో మానేసిన అనుకో, ఇంకా ఆ రోజు నేను కొత్త బట్టలతో అమ్మ నాన్నతో మంచిగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి, ఇంకా నువ్వే నాకు మందు మానేయాలి దేవుడా, నువ్వు అండగా ఉండాలని కోరుకుంటా. 31 రోజు మాత్రం ఫుల్ మామూలు కాదు, ఇంకా జీవితంలో మర్చిపోయే అంత ఫుల్ తాగేసి మామూలు కాదు, హంగామా చేసేది ఉంది ఆ రోజు. కేకులు మొత్తం బట్టలు ఇప్పేసి తుడుచుకోవడమే, కింద పైన రూసుకోవడం మొత్తం. ఇంకా ఆ రోజు తెల్లగా అయినా సరే కానీ ఏమైనా సరే ఆ రోజు మాత్రం పూసుకోవాలని. ఈ ఫ్రెండ్స్ అంటే ఇంకా లత్కోరు కొడుకులు ఉన్నారు నా ఫ్రెండ్స్ అయితే. చెప్పరాదు అసలు, ఫ్రెండ్స్ అంటే 24 అవర్స్ ఆన్లో ఉండే నా కొడుకులు ఉన్నారు నా దగ్గర. 24 అవర్స్. ఇప్పుడు ఫోన్ చేసిన గిట్ట ఎక్కడున్నారు అనేటోళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కువ ఫ్రెండ్స్ లేదు, ఎక్కువ చేయని గిట్ట ఎంతవరకు చేయాలనో అంతవరకు చేసి వదిలిపెట్టాను. సో అవును, వాళ్ళకి మరి ఆ రోజు దెబ్బలు ఉంటాయిగా, పోలీసు వాళ్ళు మర్యాదలు బాగా చేస్తారుగా. ఇంట్లో ఎవరు కొట్టరు, అమ్మ నాన్న అయితే కొట్టరు, పోలీసు వాళ్ళు అయితే ఈపులు వల్ల కొడతారు. సో ఆ రోజు దెబ్బలు తినడానికి స్పెషల్గా వచ్చి హంగామా చేస్తారు రోడ్డు మీద. చాలా మంది దొరికారు, నాకు ఫోన్ గిట్టే చేశారు. మా పోలీస్ స్టేషన్లో ఉన్నా నేను, మరి 1000 రూపాయలు ఫోన్పే చేయనా కట్టేసి రావాలని ఇట్లా చాలామంది నాకు ఫోన్ చేసి అడిగిన, కానీ నేను అటువంటి దానికి చేయను. ఒక మంచి విషయానికి చెప్తే నేను నీకు సాయం చేస్తుంటే, ఇటువంటి మంచి విషయానికి కనుక వానికి కాలు ఇరిగిపోయింది, లేకపోతే హాస్పిటల్ ఉన్నానికి జ్వరం వచ్చింది, సో అటువంటి దానికి 1000 కాకపోతే 2000 వేస్తా. సో అది ఇప్పుడు ఒకటి అన్నారు బ్రదర్, నాకు చాలా బాధ అనిపించింది. ఈ ఓఎల్ అన్నీ బుక్ అవుతున్నాయి అన్నారు. అంటే ఓఎల్ దేని గురించి బుక్ అవుతున్నాయి అంటే, అమ్మాయిల గురించి బుక్ అవుతున్నాయా, లేదంటే అబ్బాయిల గురించి బుక్ అవుతున్నాయా, లేకపోతే పార్టీ చేసుకుందాం అబ్బాయిలందరూ పార్టీ ఒక 5 మంది కూడి బాగా ఫుల్ తాగేసి పడుకోవడానికి, తాగేసిన తర్వాత కోమాలోకి వెళ్ళిపోయినాక అక్కడే పడుకోవడానికి చేస్తుండ్రా. సో అది కరెక్టే కదా. మరి ఓయో స్పెషల్గా ఓయో ఎందుకు బుక్ అయినట్లు నాకు అర్థం. మొత్తం ఇండియాలోనే అన్ని బుక్ అయిపోయినాయి అంటుండ్రు. అంటే దీని వెనుక ఇంత పెద్ద మ్యాటర్ ఉంది అంటే 31 రోజు ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా పెట్టుకున్నారా అంటే, లవ్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే అమ్మాయిలను తెచ్చుకుందాం అనుకునే వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళు కానీ. ఇప్పుడు ఈపులు వలగొట్టాల్సిందే, బద్దలు బాసింగాలే, జైల్లో వేస్తుండ్రు, నరకం చూపిస్తున్నారు జైల్లో వేసి. ఈ రోజు మాత్రం దొరికినోనికి 31 రోజు దొరికినోనికి మాత్రం వానికి జైలు శిక్ష, ఈపులు మాత్రం మూత మోగబోతుంది, ఈపుల మూత మోగుతుంది. ఈసారి జైలు శిక్ష ఉంటుంది. 100% నేనైతే ఆ జోలికే పోను. నేను ఈ రోజు నుంచే మానేస్తున్నా, జనవరి 1 నుంచి మందు మానేస్తున్నా. నేను అందరికి చెప్తున్నా, 31 మాత్రం ఫుల్ తాగేసి నేను ఒక్కడే పడుకుంటా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటా, కథం. నేను ఒక్కటే చెప్తున్నా, నా లంగలకి అందరికి ఒకటే చెప్తున్నా,
దొంగ నా కొడుకులు లుచ్చా నా కొడుకులు ఉన్నారు. మందు మానేయండి, జాగ్రత్తగా ఉండండి. కొత్త సంవత్సరం రోజు కొత్త బట్టలు వేసుకోండి. అమ్మ నాన్నతో గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నేను ఈ రోజు నుంచి ఈ మందు మానేస్తున్నాను మొక్కుకోండి. మంచిగా సుఖ సంతోషాలతో ఉండండి. లవ్ మ్యారేజ్ చేసుకోకండి, అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి. బెస్ట్, మీ లైఫ్లో శుభం కలుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూసి కింద కామెంట్లు వేసుకుంటా ఉంటారు, నేను మరి వాళ్ళకి ఏం చెప్తాం? చేసే వాళ్ళు చేస్తుంటారు, పని లేని వాళ్ళే చేస్తారు. పని ఉన్న వాళ్ళు ఎవరు చేయరు. ఇప్పుడు పని లేని వాడు అయితేనే చేస్తాడు. పని ఉన్నవాడు పని చూసుకొని వచ్చి ఇంట్లో సంతోషంగా ఉంటాడు. పని లేనివాడు ఏంటంటే ఎవరిని కామెంట్ పెడదాం, అది చాలా పెట్టారు కానీ నేను అవన్నీ పట్టించుకోను. నా దారిలో నేను పోతున్నా. సో అది విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. తాగుబోతుల సంఘానికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సుఖ సంతోషాలతో మంచి జీవితం శుభంగా కలగాలని కోరుకుంటున్నా.